హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నందు లైవ్ ఛానల్. ఈరోజు ఇడ్లీ బ్యాటర్తో పునుగుల రెసిపీ ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం ఇడ్లీలు చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని స్నాక్స్గా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది నా స్టైల్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇడ్లీ పిండి, తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ చాప్ చేసేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, జీలకర్ర దంచుకొని ఆ ఇడ్లీ బ్యాటర్లో వేసి కలుపుకోండి. ఆనియన్స్ ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకును కూడా పీసెస్గా కట్ చేసుకోండి. కొత్తిమీర ఉంటే కూడా వేసేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసి ఆ పిండిలో వేసి కలిపేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉంటే అందులో కాస్త బియ్యం పిండి కలుపుకోండి. కాస్త థిక్గా అవుతుంది. అదర్వైజ్ థిక్గా ఉంటే ఇంకేం కలుపుకోకండి. ఒక బాండీలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. అలా వేసేసుకొని బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అవి డీప్ ఫ్రై చేసేసుకోండి. అంతే, టేస్టీగా క్రంచీగా ఉంటాయి. బికాస్ ఇడ్లీ బ్యాటర్ అనేది రవ్వతో ఉంటుంది కాబట్టి క్రంచీగా మంచిగా ఉంటుంది.